వెల్కమ్ టు విజిల్. భోగాపురం విమానాశ్రయం చుట్టూ భూమి అంటే అది కేవలం మట్టి కాదు, భవిష్యత్తు బంగారం. అలాంటి ప్రాంతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక జీవో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. కారణం భూమి కేటాయింపే కాదు, ఆ కేటాయింపుకు ప్రభుత్వం చెప్పిన వివరణ. స్థానిక సన్రే రిసార్ట్ ప్రమోటర్ భూముల మధ్యలో ప్రభుత్వ భూమి ఉంది, ఇతర పెట్టుబడిదారులకు యాక్సెస్ లేదు, అందుకే వారికి అవుట్రేట్ సేల్ రూపంలో ఇస్తున్నాం. జీవోలో ఉన్న ఈ వాక్యం సాధారణ పరిపాలన నిర్ణయంలా కనిపించినా లోతుగా చూస్తే అది ప్రభుత్వ బాధ్యతను ప్రశ్నించే స్థాయిలో ఉంది. ఎందుకంటే ప్రభుత్వ భూమి అంటే అది ఒక వ్యక్తిగత స్థలం కాదు, ప్రజల ఆస్తి. పాలకులకు పరిచయాలుంటే అతి తక్కువ ధరకు విక్రయించవచ్చా? ప్రభుత్వ భూమి ప్రమోటర్ భూముల మధ్యలో ఉంది కాబట్టి, ఇతర పెట్టుబడిదారులకు యాక్సెస్ లేదు కాబట్టి వారికి అవుట్రేట్ సేల్ రూపంలో ఇస్తున్నాం. ఈ వాక్యమే మొత్తం వివాదానికి కేంద్ర బిందువు. ఇతరులకు యాక్సెస్ లేదు అంటే ప్రభుత్వం చేతులెత్తేసిందా? ఇది ప్రభుత్వ భూమి, ప్రైవేట్ వెంచర్లో మిగిలిపోయిన ప్లాట్ కాదు. ప్రభుత్వానికి ఉన్న అధికారాలు యాక్సెస్ రోడ్ వేయొచ్చు, భూ సమీకరణ చేయొచ్చు, వేలం వేయొచ్చు, లీజ్ మోడల్ పెట్టొచ్చు, మార్కెట్ వాల్యుయేషన్ చేయొచ్చు, పబ్లిక్ బిడ్డింగ్ పెట్టొచ్చు. కానీ ప్రభుత్వం వీటిలో ఏదీ చేయకుండా నేరుగా జీవోలో ఏం చెప్పింది? ఇతరులకు ఇవ్వలేం కాబట్టి వీరికే అమ్మేస్తున్నాం. ఇది కేవలం పరిపాలనా బలహీనత కాదు, ఇది పాలసీ క్యాప్చర్ అనే ప్రమాదకర స్థితికి ఒక ఉదాహరణ. అంటే ప్రభుత్వ నిర్ణయం ప్రజా ప్రయోజనం ఆధారంగా కాకుండా ఒక నిర్దిష్ట పెట్టుబడిదారుడి కన్వీనియన్స్ ఆధారంగా తీసుకోవటం. ఎకరా 1 కోటి. భోగాపురం ఎయిర్పోర్ట్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు గత కొన్నేళ్లలో విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ జీవోలో 3.61 ఎకరాలు, ఎకరాకు కోటి అంటే మొత్తం దాదాపు 3.6 కోట్లు. ఇక్కడే పెద్ద అనుమానం మొదలవుతుంది. ప్రభుత్వం మార్కెట్ వాల్యుయేషన్ బయటపెట్టిందా? లేదు. ఇండిపెండెంట్ వాల్యుయేషన్ రిపోర్ట్ ఉందా? జీవోలో లేదు. ఆక్షన్ చేశారా? లేదు. కాంపిటేటివ్ బిడ్డింగ్ ఉందా? లేదు. అంటే ప్రజా ఆస్తి ధరను ప్రభుత్వం స్వయంగా నిర్ణయించేసి అదే కంపెనీకి కేటాయిస్తుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కాదు, స్టేట్ స్పాన్సర్డ్ అసెట్ ట్రాన్స్ఫర్ లా కనిపిస్తుంది. ఇది మరింత ప్రమాదకరం. అవుట్రేట్ సేల్, లీజ్ కాదు, రెవెన్యూ షేరింగ్ కాదు, సూటిగా అమ్మేయటం. ఇది చాలా కీలకం. ఎందుకంటే ఒకసారి అవుట్రేట్ సేల్ జరిగాక భూమిపై ప్రభుత్వ నియంత్రణ ముగుస్తుంది. భవిష్యత్ మార్కెట్ అప్రిసియేషన్ అంతా ప్రైవేట్ చేతికి వెళ్తుంది. ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు మొదలైన తర్వాత భూమి విలువలు ఎన్ని రెట్లు పెరిగినా ప్రజలకు లాభం ఉండదు. అంటే ప్రభుత్వం రిస్క్ తీసుకోలేదు, కానీ ప్రజల ఆస్తి అప్రిసియేషన్ హక్కును వదులుకుంది. ప్రభుత్వాలు తరచూ ఉపయోగించే షీల్డ్ కోట్ల పెట్టుబడి. కాంట్రవర్షియల్ అలాట్మెంట్ వెనుక ఒక కామన్ లైన్, పెద్ద పెట్టుబడి వస్తుంది. పెట్టుబడి వస్తే ప్రజాభూమిని డిస్కౌంట్లో ఇచ్చేయటమేనా? అయితే ప్రతి ఇండస్ట్రియలిస్ట్కి ఇదే మోడల్ వర్తిస్తుందా, లేక పెద్దల పరిచయం ఉన్నవారికేనా? ఇక్కడ ప్రభుత్వం చెప్పాల్సింది ఎన్ని ఉద్యోగాలు, ఎంత యాన్యువల్ రెవెన్యూ, ఎంత టూరిజం ఇన్ఫ్లో, ఎంత రిటర్న్, ఎంత పబ్లిక్ బెనిఫిట్. కానీ ఇవేమీ లేకుండా నేరేటివ్ మొత్తం ఒకే పాయింట్ మీద తిరుగుతుంది. ప్రైవేట్ రిసార్ట్ వారికి యాక్సెస్ ఉంది, అందుకే వారికే ఇచ్చేస్తున్నాం. ఇది డెవలప్మెంట్ ఆర్గ్యుమెంట్ కాదు, ఇది టైలర్ మేడ్ జస్టిఫికేషన్ లా కనిపిస్తుంది. ఈ జీవో కొనసాగితే రేపు ప్రతి పొలిటికల్లీ కనెక్టెడ్ కంపెనీ ఏం చెబుతుంది? మా భూముల మధ్యలో ప్రభుత్వ భూమి ఉంది, మాకే అమ్మండి. ఇది పబ్లిక్ ల్యాండ్ గవర్నెన్స్ కొలాప్స్కి దారితీస్తుంది. సాక్షి పత్రిక హిపోక్రసీ, అశుద్ధం అచ్చు, అసలు నిజం ఏంటో కూడా తేలుద్దాం. రాష్ట్ర ఆస్తుల నిర్వహణ ప్రజాస్వామ్య నైతిక పరీక్ష. అలాంటి ఆస్తిని అమ్మేటప్పుడు ప్రభుత్వానికి ఉన్న బాధ్యత కేవలం ఎవరికి ఇవ్వాలి అనేది కాదు, ఎలా ఇవ్వాలి అనేది కూడా అతి ముఖ్యమైనది. ఇక్కడ అదే అసలు ప్రశ్నగా మిగిలిపోయింది. ఒక ప్రత్యేక పెట్టుబడిదారుడు సన్రే రిసార్ట్ సౌలభ్యాన్ని కాపాడినట్టే కనిపిస్తుంది.
అదే ప్రజాస్వామ్య పరిపాలన కిందకు చూడలేం. ఇక ఈ వ్యవహారంలో రాజకీయ వాసన మరింత పెరగటానికి కారణం కంపెనీ గత డైరెక్టర్ల జాబితాలో శాసనసభ స్పీకర్ ఆయన కుటుంబ సభ్యులు గతంలో ప్రాజెక్టులో డైరెక్టర్స్గా కొనసాగారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆ ప్రాజెక్ట్ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుని అసంతృప్తిగా బయటకు వచ్చేశారు. ఇంకా వివరంగా చెప్పాలి అంటే చింతకాయల అయ్యన్న పాత్రుడికి ప్రస్తుత సన్రే రిసార్ట్ యాజమాన్యానికి ఉప్పు నిప్పు మాదిరి ఉందని సన్నిహితులు చెప్పుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో అయ్యన్నను స్లీపింగ్ పార్ట్నర్ అంటూ రాజకీయ గడ్డి కరవటానికి సాక్షి పత్రిక కారణంగా అయ్యన్న పాత్రుడిని ఆయన పాత్ర అంటూ అశుద్ధాన్ని అచ్చేసింది. సాక్షి కథనంలో ప్రభుత్వం మీద ఉన్న ప్రశ్నలు సమంజసమైనవే అయినా కథనాన్ని అయ్యన్నపై ఉద్దేశపూర్వక రాజకీయ దాడిగా మలచటం సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇది తెలుగునాట మన మీడియా సంక్షోభం. అధికారంలో ఎవరు ఉన్నారన్న దాన్ని బట్టి సాక్షి నైతికత మారిపోతుంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు భూ కేటాయింపులు అభివృద్ధి కిందకు వస్తాయి. ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దోపిడీ కిందకు వస్తాయి. సాక్షి పుట్టుకే అక్రమ సంబంధాల ఆర్థిక లావాదేవీల కారణం కాదు అని ఎవరైనా చెప్పగలరా? ప్రజలకు కావాల్సింది, తెలుసుకోవాల్సింది రాజకీయ ప్రచారం కాదు, నిజమైన పరిశీలన. ఈ భూ కేటాయింపులో విజిల్ జర్నలిజం అడుగుతున్న ప్రశ్నలు: అసలు మార్కెట్ విలువ ఎంత? ఎందుకు ఓపెన్ బిడ్డింగ్ చేయలేదు? ఎందుకు అవుట్రేట్ సేల్? భవిష్యత్ అప్రిషియేషన్ ఎవరి కోసం? ఇలాంటి సడలింపులు ఇతర పెట్టుబడిదారులకు ఇచ్చారా? ఇస్తారా? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పరీక్ష జరిగిందా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రాకపోతే ఈ జియోపై అనుమానాలు సహజమే. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ భూమి అంటే పాలకుల ఆస్తి కాదు, అది ప్రజల భవిష్యత్తు సంపద. అలాంటి ఆస్తిని మధ్యలో ఉంది కాబట్టి వారికే అనే కారణంతో విక్రయించడం ఒక ప్రమాదకర ప్రెసిడెంట్. రేపు ఇదే లాజిక్తో మరిన్ని కేటాయింపులు వస్తాయేమో ఎవరికి తెలుసు. చివరకు ఈ కథలో సాక్షి పత్రికకు రాజకీయ ఉద్దేశం ఉండొచ్చు, కానీ ఆ కారణంగా ప్రభుత్వ నిర్ణయం విమర్శలకు అతీతం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్న అడిగిన వ్యక్తి ఎవరని కాదు, సమాధానం ఎంత నమ్మదగినది అనేదే అసలు ముఖ్యం.